నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే అమరావతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు మొత్తం 260 ప్రాజెక్టుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక, వైద్య, రహదారులు, సౌర విద్యుత్ తదితర రంగాల్లో 1.23 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని అధికారులు వివరించారు. పీపీపీ ప్రాజెక్టులను దీర్ఘకాలికంగా నిలకడగా కొనసాగే సస్టైనబుల్ మోడల్లో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డయాబెటీస్ బాధితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లో గ్లైసెమిక్ బియ్యాన్ని అందిస్తున్న భావన రైస్ సంస్థ తన 120వ బ్రాంచ్ను మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి సమీపంలోని గౌతమ బుద్ధ రోడ్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ సుధీర్ మాట్లాడుతూ 7 శాస్త్రవేత్తలు 7 ఏళ్ల పాటు పరిశోధనలు నిర్వహించిన ఫలితంగానే ఈ బియ్యాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. 2019లో ప్రారంభమైన భావన రైస్ ప్రస్తుతం డయాబెటీస్ బాధితులకు ఉపయోగకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోందని చెప్పారు. ఈ బియ్యం నాణ్యతను ICMR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వంటి సంస్థలు ధృవీకరించాయని ఆయన పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా మార్కెట్ ధర కంటే క్వింటాల్కు 300 రూపాయలు అదనంగా చెల్లించి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 7 రాష్ట్రాలతో పాటు 21 దేశాల నుంచి భావన రైస్కు ఆర్డర్లు వస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 120, తెలంగాణలో 40, కర్ణాటకలో 40 బ్రాంచ్ల ద్వారా సేవలు అందిస్తున్నామని, మంగళగిరిలో కొత్త శాఖ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చాలా సంతోషం. ఈరోజు మంగళగిరి పట్టణంలో 121వ భావన డయా రైస్ కంపెనీని స్టోర్ని ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం. మరి ఈ యొక్క స్టోర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈరోజు ప్రతి మానవుని జీవితంలో రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఈ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండేటువంటి రైస్ని తిని చాలామంది కూడా డయాబెటిక్ పేషెంట్స్ లాగా మనం ఈరోజు మన నిజ జీవితంలో చాలామంది కూడా పాపం ఆ యొక్క వ్యాధి బారిన పడతా ఉన్నారు. మరి దాని నుంచి విముక్తి పొందాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అందరికీ మంచి రైస్ని అందించి ఈ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించి తద్వారా డయాబెటిక్ పేషెంట్స్ ఆ యొక్క వ్యాధిని తగ్గించే క్రమంలో ఈ యొక్క రైస్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం, అలాగే ఈ డయాబెటిక్ ఈ యొక్క పేషెంట్స్ని తగ్గించే ముఖ్య ఉద్దేశం. అలాగే బ్రదరు సుధీర్ గారు ఈ చేస్తున్నటువంటి మంచి ప్రయత్నాన్ని మనందరం కూడా మరి ఆయనకి మంచి శుభాకాంక్షలు. ఈ బిజినెస్లో ఇదంటే ముఖ్యంగా ఇది బిజినెస్ లాగా చూడకుండా ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమంలాగా చూస్తూ, అలాగే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం కూడా తోడుగా ఉండి ఇదందరం కూడా ఉపయోగించుకొని మనం కూడా ఈ ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేటువంటి రైస్ను కాకుండా ఈ భావన రైస్ని మనం కూడా వాడుకుని అన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి అందరినీ వేడుకుంటూ మరొక్కసారి భావన కంపెనీ ఓనర్ అయినటువంటి మా సుధీర్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజున భావన రైస్ కంపెనీ, ఇది డయాబెటిక్ రైస్, ఇది లో గ్లైసెమిక్ రైస్. ఇది 7 సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన రైస్ ఇది. ఇది తినటం వల్ల డే 1 నుంచి షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది.
వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందని ఐసీఎంఆర్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కానీ ఇటువంటి అనేక సంస్థలు చెప్పి నివేదిక ఇచ్చింది. ఇది తినటం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదని చెప్పనని. అయితే దీన్ని 2019లో భావన రైస్ కంపెనీ అని చెప్పనని నామకరణం చేసి మనం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్ ఎవరు కూడా అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారందరి కోసం ఈ రోజున ఈ లో గ్లైసెమిక్ రైస్ తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రైతులు ఈ రోజున రైతులు మద్దతు ధర లేదని చెప్పని అంటాం కానీ, వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనట్లేదని కానీ అనటానికి లేకుండా దాదాపు 300 రూపాయలు ఎక్సెస్ మనీ ఇచ్చి వాళ్ళు పండించిన వెంటనే భావన రైస్ కంపెనీ పర్చేస్ చేయటం జరుగుతుంది. ఈ సీడ్కి దాదాపుగా 7 రాష్ట్రాల్లో 21 దేశాల్లో ఆర్డర్స్ ఉన్నాయి. మంగళగిరిలో మన కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర మన మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంది. అక్కడి నుంచి ప్రారంభించుకొని దాదాపు ఆంధ్రప్రదేశ్లో 120 బ్రాంచులు. నకరికల్లు మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం 16 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని కాపర్ వైర్లను దొంగిలించినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు కొనసాగుతోంది. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112కు డయల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. మీ అందరికీ తెలుసు, మనకి పల్నాడు జిల్లాలో గత కొంతకాలంగా ఈ ట్రాన్స్ఫార్మర్లు అలాగే వైర్ థెఫ్ట్లు, కాపర్ వైర్ థెఫ్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని మీద మనం ఈ సత్తెనపల్లి డిఎస్పీ గారు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీము ఫామ్ చేశాము. స్పెషల్ టీం ఫామ్ చేసి నకరేకల్లోని నకరేకల్ పోలీస్ స్టేషన్లో మన సిఐ సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలోని నిన్న మనకి ఒక 2 ముద్దాయిలు దొరికారు. ఆ 2 ముద్దాయిల దగ్గర నుంచి కూడా దగ్గర 105 కిలోల కాపర్ వైరు, 16 ట్రాన్స్ఫార్మర్లు రికవరీ చేయడం జరిగింది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోని ఇది ఎవరికి అమ్ముతున్నారు, రిసీవర్లు ఎవరు, అది కూడా మనం తెస్తామండి. నెక్స్ట్ ఈ కేసులన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయి నిన్న 77/26, 85/26, 92/26 అని నిన్న కేసులు కట్టడం అయింది. ఈ కేసు అన్నింటిలో కూడా రికవరీ 100% అయిందని 16 ట్రాన్స్ఫార్మర్లు, 105 kgs కాపర్ వైర్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకా కూడా మనకి వేరే ప్రాంతాల్లో కూడా అవుతున్నాయి. అవి కూడా టీమ్స్, స్పెషల్ టీమ్స్ పెట్టి రికవరీ చేసి అవి కూడా మనం చేస్తామండి. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత 3 చక్రాల స్కూటర్లు, పోర్టబుల్ వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 కోట్ల వ్యయంతో 1753 చక్రాల వాహనాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లాలో 63 మంది దివ్యాంగులకు 77.43 లక్షల విలువైన స్కూటర్లు, 30 మందికి సుమారు 12 లక్షల విలువైన పోర్టబుల్ వీల్ చైర్లను అందించినట్లు వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, వాటితో పాటుగా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించటం, వీటన్నిటి ప్లాటు ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైపు ఉన్నాయో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, హాస్పిటల్కి వెళ్ళటం కోసం కానీ, లేకపోతే ఏ రకమైన కారణాలతో అయినా వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1750 మందికి ఒక్కొక్క వెహికల్, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10, ఒక గుంటూరు పార్లమెంటుకు తీసుకుంటే 70 వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,30,000 రూపాయలు విలువ చేసేటువంటివి. ఈ గుంటూరు పార్లమెంటుకు దాదాపు 90 లక్షలు,
స్టేట్ మొత్తం తీసుకుంటే 23 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. ఇది మనం వచ్చిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటిది. ఇది ప్రతి సంవత్సరం చేసే విధంగా సాధ్యమైనంత మందికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ తీసుకుంటాం. ఇది ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటిది. రెండోది ఇవి కాకుండా మనం లాస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ గుంటూరు ప్రాంతంలో దాదాపు 1000 మందికి, అంటే 1,30,000 కాకపోయినా 40-50 వేల రూపాయలు చేసేటువంటి 20-30 కిలోమీటర్లు వెళ్ళగలిగే బ్యాటరీ ఆపరేటెడ్వి మనం కూడా దాదాపు 1,20,00,000 పెట్టి సిఎస్ఆర్ ద్వారా కూడా ఈ ప్రాంతంలో మనం ఇచ్చాం. సో ఈ విధంగా సిఎస్ఆర్, గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకొని విభిన్న ప్రతిభావంతులు కూడా ఆత్మస్థైర్యంతో, అంటే కేవలం అవయవాలకి మాత్రమే కాకుండా మానసికంగా వాళ్ళు ఎప్పుడు కుంగిపోకుండా ఉండే విధంగా చేయటమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అందరి యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, అందరికీ, మా ఎమ్మెల్యేలకి అందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళందరినీ సిస్టమేటిక్గా తీసుకొని ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు దీనికి ఒక క్రైటీరియా ఉంది. వాటన్నిటిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నియోజకవర్గంలోని జెడ్పీ కాంపౌండ్లో ఈ దివ్యాంగులందరికీ కూడా మోటార్ వెహికల్స్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా నిర్వర్తించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ శాసనసభ్యులు కూడా హాజరవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1750 ఈ మోటార్ వెహికల్స్ అందించడం అనేది ఆత్మగౌరవంగా ఒక మనిషి బ్రతకడానికి అంగవైకల్యం అడ్డు రాకూడదు అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అందించడం చాలా చాలా సంతోషకరం. ఇది ఒక్కడితో ఆగకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఇలాగ అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు ఒకరి మీద ఆధారపడి బ్రతకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పెంచడం కానివ్వండి, ఉచిత బస్సు సౌకర్యం కలిగించడం కానివ్వండి, ఇందులో కేవలం చేతులు లేదంటే కాళ్ళు అంగవైకల్యం ఉన్నవారు మాత్రమే కాకుండా అనేక రుగ్మతలు, వారు తమ పనులు తాము చేసుకోలేని వైకల్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ జాబితాలో చేర్చి వాళ్ళని కూడా డిసేబుల్డ్గా గుర్తించి ఇలాంటి స్కీములన్నీ వర్తింపజేసేలాగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా అధిక భారం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆసరాగా నిలిచే వాళ్ళకు కూడా ఇటు ఉచిత బస్సుల్లో 50% రాయితీని కూడా వారికి ఆసరాగా వెళ్ళే వాళ్ళకు కూడా కల్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడితో ఆగకుండా మరి వాళ్ళకి లోన్స్ క్రియేట్ చేయడం, కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల దాకా కూడా లోన్స్ అందించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం మరి ముఖ్యంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఏ విధంగా అయితే 3-వీలర్ మోపెడ్ని అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు వికలాంగులు కాకుండా స్పెషల్లీ ఏబుల్డ్ అనేటువంటి విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్ని బయటికి తీసుకుని వచ్చేటువంటి విధంగా, వాళ్ళ జీవిత విధానాన్ని మార్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడమే కాకుండా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 3-వీలర్ మోపెడ్ని అందించేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దీనికి గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రివర్యులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కేవలం ప్రభుత్వం నుంచేటువంటి స్కీమ్సే కాకుండా కొత్తగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి విధంగా మీకు అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చేటువంటి విధంగా కార్యక్రమాల్ని రూపొందించుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు వికలాంగుల సోదరులందరికీ కూడా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. మా తూర్పు నియోజకవర్గంలో ఒక సోదరుడు నిత్యం నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆ సోదరుడిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. పాల ప్యాకెట్లు అమ్ముకుంటాడు, కానీ ఎంతో కష్టపడి పనిచేస్తాడు. కష్టపడి పనిచేసేటువంటి యువకుడు ఈరోజు ఈ వేదిక మీద చూసి నిజంగా చాలా సంతోషం వేసింది.
గుంటూరు నగర ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2027 జూలై నాటికి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. నందివెలుగు రైల్వే గ్రావెల్ తరలింపు ఇతర అనుబంధ పనుల్లో జాప్యం కారణంగా ప్రాజెక్టు కొంత ఆలస్యం అవుతోందని మంత్రి తెలిపారు. శ్యామలానగర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం భూ సేకరణను అధిక నష్టపరిహారం చెల్లిస్తూ చేపట్టామని పేర్కొన్న మంత్రి నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ బ్రిడ్జిని డెమాలిష్ చేయడం మొదలుపెట్టింది జూలై 27, 2025. ఆ రోజున మనం 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పాం. అంటే జూలై 27, 2027 అంటే దాదాపు ఆగస్ట్ ఫస్ట్ వీక్కి. ఇప్పుడు స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం 2-3 పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. దానికి రైల్వే వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి ఒక 2 monthsలో. ఇంకొక 1 year టైంలో ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన అన్నీ కూడా కంప్లీట్ చేసి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ బయటకు చెప్పలేని మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ షార్టేజెస్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల అమరావతి ప్రాంతంలో విపరీతమైన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ లేబర్ వెళ్ళటం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా జనరల్గా వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్లో ఎలక్షన్స్ జరగటం, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగటం, కొంతమంది బంగ్లాదేశ్ బ్యాక్ వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలతో లేబర్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే 2-3 వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. నందివేలికి కూడా ప్రాబ్లం ఏమి లేదు, గ్రావెల్ దొరకట్లేదు మనకి చుట్టుపక్కల. ఆ గ్రావెల్ ఫిల్లింగ్ అది కూడా సార్ట్అవుట్ చేసుకున్నారు అందరితోటి. ఈ చుట్టుపక్కల గుంటూరు ప్రక్కల ఎక్కడ కూడా గ్రావెల్ లేదు, పల్నాడు అటు సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లు ఒరిజినల్గా వాళ్ళు టెండర్ వేసినప్పుడు చుట్టుపక్కల గ్రావెల్కి వాళ్ళు కాస్ట్ వేసుకుంటారు. పల్నాడు అట్స్ అనేటప్పటికి ట్రావెల్ ఛార్జెస్ ఎక్కువ అవ్వటం ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు భరిస్తూ చేస్తూ ఉన్నారు. ఒక 1-2 months అటు ఇటుగా ఏదైనా మనం అనుకున్న టైంకి నందివెలుగు ఒక 1-2 monthsలో అటు ఇటుగా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2 monthsలో అది కూడా కంప్లీట్ చేసి అది తీసుకుంటున్నాం కాబట్టి అయిపోతుంది. అది కూడా ఒక 1-2 monthsలో కమిషనర్ గారు చూస్తూ ఉన్నారు. దానికి కావాలన్న ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యి అవి కూడా చేస్తాం. ఇంకొకటి విషయం, ఇప్పుడు దాదాపు 100 మంది పైన ఉన్నారు ఈ రోజున. మాకున్న డెడ్ లైన్ ప్రకారం సరిపోతుంది, అవసరమైతే పెంచుతాం. కానీ అక్కడ మీకు తెలియని అక్కడ గడ్డర్స్ అన్నీ సపరేట్ ప్లేస్లో తయారు చేస్తూ ఉన్నారు. సో అక్కడ కొంత వర్కర్స్ ఉన్నారు. ఇది కాకుండా మూడోటి ఇంకో విషయం నేను పత్రికాముఖంగా చెప్పాల్సిన శ్యామలానగర్ బ్రిడ్జ్. మనం వీటన్నిటినీ ఏదో అదృష్టం కొద్దీ మనం అక్కడ కేంద్ర మంత్రిగా ఉండటం కానీ రకరకాల కారణాలతో మనకు అనేక వచ్చినాయి ఈసారి. ప్రకాశం జిల్లా కందుకూరులో పోలీసులు గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు. గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి కిలో 50 గ్రాముల గంజాయితో పాటు నెంబర్ లేని పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా సీలేరు సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి కందుకూరు, గుడ్లూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. గంజాయి, మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని హెచ్చరిస్తూ వాటికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే 112 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుడ్లూరులో సెల్లింగ్ చేస్తున్నటువంటి తిరుపతయ్య అనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు అనేది వాళ్ళని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఇతను ఈ కట్టా యోహాను కావలి, ముసునూరు కావలి, ఇతను ఈ మోటార్ సైకిల్ మీద ఒరిస్సా వెళ్ళి ఒరిస్సాలో ఈ గంజాని సెల్లింగ్ అక్కడ కొనుక్కొని కేజీల లెక్కన కొని వాటిని ఇతను ఈ వరుసగా అతనికి తెలిసినటువంటి వ్యక్తులకి, మనకి టౌన్లో అఫ్రోజ్ అనే అతనికి, అలాగే గుడ్లూరులో తిరుపతయ్య అనే అతనికి, అలాగే తిరుపతయ్య చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇతని మీద నిఘా పెట్టి
అలాగే ఇతను యొక్క కదలికలు చూసుకొని ఇతను మళ్ళీ ఎప్పుడైతే ఈ ఒడిశా వెళ్ళేసి వెళ్తున్నాడు అనేది కూడా ట్రాక్ చేసుకొని దాని మీద ఇతన్ని నిన్న రాత్రి 7 గంటల సమయంలో కందుకూరు సిఐ గారు అన్వర్ బాషా గారు అలాగే కందుకూరు టౌన్ ఎస్ఐ శివనాగరాజు ఆధ్వర్యంలో వారి యొక్క స్టాఫ్ ఈ కట్టా వ్యూహాన్ని పట్టుకొని అతని దగ్గర కేజీ 50 గ్రాములు గంజాని సీజ్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బైక్ చోరీల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెలలో ఈనాయుడుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి బైక్ చోరీకి గురి కావడంతో నమోదైన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు. మద్దిపాడు మండలం కొలచనకోటకు చెందిన దేవరకొండ దినేష్ కుమార్, బల్లికురవ మండలం కొప్పెరుపాడుకు చెందిన శరత్ బాబుతో పాటు ఓ మైనర్ బాలుని అరెస్టు చేసినట్లు సిఐ దాసరి ప్రసాద్, ఎస్ఐ సంపత్ కుమార్ వెల్లడించారు. మీకు చూపిస్తాము. ఈ టీము గురించి ఎంతో ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలో బైక్ పోవడంతో దీని గురించి ప్రత్యేకంగా మా ఎస్ఐ గారు వాళ్ళ మీద కేసు కట్టినప్పటి నుంచి ప్రతి రోజు తిరుగుతూ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ బైక్లన్నీ కూడా సుమారు వీటి విలువ 10 లక్షల రూపాయలు ఉంటుంది. వీళ్ళని ఈరోజు కోర్టుకి రిమాండ్ పంపుతుంది. బైక్లనే ఇంకేమన్నా చేసి ఉంటారు సార్? అట్లనే వేరేలో 2 కలిసి మన దగ్గర ఈ పోయిన నెల బండ్లమూడిలో టెంపుల్ అఫెన్స్ జరిగింది. అంటే ఉండి ఆంజనేయ స్వామి శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి టెంపుల్లో ఉండి తీసుకుని పోయారు, అమౌంట్ ఏం పోవాలా, దాన్ని కూడా చేసింది వీళ్ళని. వాళ్ళు దాన్ని అంగీకారం జరిగింది. ఆ కేసులో కూడా వీళ్ళని ఇద్దరు మాత్రమే వాళ్ళని చూపిస్తున్నాం. వీళ్ళకి గతనే ఫస్ట్ టైం జరగడం వీళ్ళు, అందువల్లే వీళ్ళు ఎక్కడ ఏలు ముద్దలు కానీ ట్రేస్ కాలేదు. ఫస్ట్ టైం అఫెన్స్ అంటే సంవత్సరం నుంచి చేస్తున్నారు, ఎక్కడ వీళ్ళు పట్టుకోవడం వల్ల ఇది జరగలేదు. హనుమకొండలో ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీలపై ప్రజలకు అవగాహన కల్పించిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ సాంబారి కాలిన గాయాలు, రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్న శరీర అవయవాలను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పునర్నిర్మించి సాధ్యమైనంత మేర సహజ ఆకృతిని తిరిగి తీసుకురావచ్చని తెలిపారు. చిన్నారుల్లో కాలిన గాయాల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని, ఇలాంటి సందర్భాల్లో సకాలంలో చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ డే వేడుకల ద్వారా ఈ వైద్య విధానాలపై ప్రజల్లో అపోహలు తొలగించి అవగాహన పెంచడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. నమస్కారం, నేను డాక్టర్ లక్ష్మణ్ సాంబారి, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ హ్యాండ్ సర్జన్, వేద హాస్పిటల్ హనుమకొండ. ఈరోజు స్పెషల్ ఏంటంటే వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే. సో ప్లాస్టిక్ సర్జరీ గురించి ఒక అవగాహన కార్యక్రమం చేపడుతుంది. సో అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే అందరూ అందరికి సంబంధించింది కానీ కాలిన వాటికి గాయాలకే చేస్తుందని అనుకుంటారు, కానీ అది కాదు. సో కాలిన వాటికి కాకుండా అసలు ప్లాస్టిక్ సర్జరీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో దానిలో ముఖ్యంగా హ్యాండ్ సర్జరీ అని ఉంటుంది ఒకటి, అంటే చేతికి సంబంధించిన గాయాలు, పుట్టుకతో సంబంధించిన. సెకండ్ థింగ్ ముఖానికి సంబంధించిన ఫేషియల్ ట్రామా సర్జరీస్, అది బర్త్కి సంబంధించింది కావచ్చు, దెబ్బకు సంబంధించి కావచ్చు, కాలుని కావచ్చు, ఏదైనా. సో ఫుట్ అండ్ ట్రామా సర్జరీ అంటే ట్రామాకు దెబ్బ తగిలిన కాలు ఏమైనా నుజ్జు అయిన వాటిని కొత్తగా క్రియేట్ చేయడం. సెకండ్ థింగ్ డయాబెటిక్ వూండ్స్, అంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, అంటే షుగర్ పుండ్లు చాలా ఏళ్ళ నుంచి ఉంటాయి. కంప్లీట్ వూండ్ మేనేజ్మెంట్, అయితే పుండు ఎక్కడైనా ఆల్ ఓవర్ ద బాడీ 10 సంవత్సరాలు అయినా కూడా దానికి ఏదైనా ఒక మార్గం చూపెట్టడం, అట్లాంటి వాటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. రక్తనాళాలకు సంబంధించిన బాధలు, వాస్కులర్ మాల్ఫార్మేషన్, ఏస్థెటిక్ సర్జరీస్ అంటే బ్రెస్ట్ సర్జరీస్ కానీ, మగవాళ్ళలో గైనకోమాస్టియా అంటారు, ఆ సర్జరీస్ కానీ, లైపోసక్షన్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. హనుమకొండలోని మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల్లో వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా గ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ పాటలను పలువురు ప్రముఖులు విడుదల చేశారు. వరంగల్కు చెందిన నిర్మాత కోమలి మహేందర్ నిర్మించిన ఈ చిత్రం కుటుంబ విలువలు, తండ్రి పిల్లల అనుబంధం, రైతు కష్టం వంటి అంశాలతో రూపొందిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఓబీసీ చైర్మన్ ఎస్ సుందర్రాజ్ యాదవ్ చిత్ర బృందాన్ని అభినందిస్తూ వరంగల్కు చెందిన మహిళా నిర్మాత రూపొందించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. జూలై 17న తెలంగాణ వ్యాప్తంగా 60 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుందని చిత్ర నిర్మాత కోమలి మహేందర్ వెల్లడించారు.
వరంగల్ బిడ్డగా జానపద కళాకారిణిగా పరిచయమైన మన కోమలి కష్టపడి ఒక పెద్ద సినిమాను తీయడం అనేది వరంగల్ ప్రజలందరికీ గర్వకారణము. ఈ సినిమాను హిట్ చేసే బాధ్యత కూడా వరంగల్ ప్రజలందరి మీద ఉంటుంది, అందరి భుజాన మీద వేసుకొని. ఇవాళ మాస్టర్జీలో విద్యార్థులందరికీ ఈ సినిమాను పరిచయం జరిగింది. ఒక మంచి కుటుంబ నేపథ్యం గల సినిమాని బలగంలాగా ఆదరిస్తారని ఆశిస్తూ ఇవాళ నాన్న అంటే ప్రతి ఒక్కరికి ప్రేమే, కానీ నాన్న వెనకాల ఎంత కష్టం ఉన్నది, నాన్న ఎంత కష్టపడుతున్నాడో, పిల్లల గురించి, పిల్లల ఆశయాల గురించి, తన మదన ఏంటో, అదే కాకుండా ఒక రైతుగా తన పండించే భూములపై తనకు గల ప్రేమను, అలాంటి భూమిని అమ్మాలని తలిచినప్పుడు ఎంత మదన పడతాడో ఈ ట్రయల్ రన్లనే మనకు తెలియడం జరిగింది. అలాంటి మంచి మూవీని కుటుంబం సమేతంగా ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ వారి చూడడమే కాకుండా వారి గల్లీలో కానీ పక్క వీధిలో కానీ వాళ్ళ చుట్టాలకు ప్రతి ఒక్కరికి ఒక మంచి మూవీని చూడవలసిందిగా చెప్పడం మన బాధ్యత. వీలైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు ఒక మంచి 4 మాటలు ఈ మూవీ గురించి చెప్పి ఈ మూవీని హిట్ చేస్తారని ఆశిస్తూ, మా కోమలిని ఆశీర్వదిస్తూ 100 రోజుల సెలబ్రేషన్స్ వరంగల్లో మళ్ళీ కాళోజీ కళాక్షేత్రంలో జరుపుకుందామని తెలియజేస్తూ ఇప్పుడు ఈ మూవీ గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందా కోమల్ని కోరుతున్నా. నేను చేసిన ఒక సాహసం చాలా పెద్దదే, అయినా కూడా నాలో ఎంతో కళ ఉంది, ఇంకా మంచి సంపద ఉంది అని మీ అందరికీ తెలియజేయడం కోసం కోమలి క్రియేషన్ అనే ఒక బ్యానర్తోని వెంకటరామయ్య గారి తాలూకా అనే ఒక సినిమాను తీయడం జరిగింది. చాలా మంచి సినిమా, మంచి ఫ్యామిలీ సినిమా. ప్రతి ఒక్కరికి కుటుంబం అంటే ఎంతో గౌరవం కాబట్టి మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకుందామనే మంచి సినిమాను, కుటుంబ కథా చిత్రాన్ని తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఒక ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు గర్వంగా చూడవలసిన సినిమా అండి ఇది. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వెళ్ళి ఇంటిల్లిపాది ఈ సినిమాను విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. జూలై 17న మన థియేటర్ ఏషియన్ మాల్ భవానీ థియేటర్లో, కాజీపేట్ భవానీ థియేటర్లో రిలీజ్ కానుంది. ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇంటిల్లిపాది వెళ్ళి ఈ బిడ్డ చేసిన ప్రయత్నాన్ని గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా. ప్రతి ఆడపిల్ల, ఇప్పుడు ఆడపిల్లలకు రక్షణ లేదు, ఎంత కాలం మారుతున్నా కూడా ఆడపిల్లలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఒక ఆడపిల్లకి ఎంత సహనం ఉంటుంది, ఆడపిల్ల యొక్క కన్నీటి కథ, ఒక తండ్రి పడే వేదన, ప్రతి ఒక్క అంశాన్ని, గ్రామంలో ఉండే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఇంటి సన్నివేశాన్ని తీసుకొని ఇంత మంచి సినిమా తీయడం జరిగింది. ఇంత మంచి సినిమాకు ఒక మాస్టర్జీ కాలేజ్ తరపున మా సుందర్రాజ్ యాదవ్ గారు, మా నాన్న ఇంత మంచి ప్రోగ్రాంను నిర్వహించి నన్ను గౌరవించినందుకు నేను ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో రేపు నిర్వహించనున్న 3,200 కోట్ల భారీ రుణ పంపిణీ కార్యక్రమంపై చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం జిల్లాలో జరగడం గర్వకారణమని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం సహాయ సంఘాల మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు, నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3,200 కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. రుణాలు మంజూరు చేయాలి, బ్యాంకులు సహకరించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలి. అది డ్వాక్రా కావచ్చు, మెప్మా కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, ప్రధానమంత్రి అమలు చేసేటువంటి 12 పథకాల్లో లబ్ధిదారులు కావచ్చు, ముద్ర లోన్స్ కావచ్చు. వీటన్నిటికీ బ్యాంకులు ఎక్కడైనా నిర్లిప్తత ఉంటే ఆ నిర్లిప్తత పోగొట్టడానికి సిబిల్ క్లియర్గా ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లోన్లు ఇచ్చేటువంటి దానికి బ్యాంకులే మనం వెంటబడాలనేటువంటి విధంగా ఒక టార్గెట్ పెట్టి రేపు 3,200 కోట్లు మన పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారి సారథ్యంలో దేశంలో 543 పార్లమెంట్లు ఉంటే నరసరావుపేటలోనే అవుట్ రీచ్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రత్యేకంగా మన నరసరావుపేటలో నిర్వహిస్తున్నారు. దీనికి మన కృష్ణదేవరాయలు గారిని అభినందిస్తున్నాను నేను. వారి ఆధ్వర్యంలో అవుట్ రీచ్ ప్రోగ్రాం మనకి సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రావటం, మన చీఫ్ మినిస్టర్ మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రావటం మన అందరికీ ఒక మంచి శుభ పరిణామం. వారు ఎన్నిసార్లు మన ప్రాంతానికి వస్తే అంత మంచి జరగడానికి కానీ, నిధులు ఎక్కువ కేటాయించడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మన ఎంపీ గారి ప్రోగ్రాంని ఇక్కడ తీసుకువచ్చినటువంటి ఘనత మన ఎంపీ గారిది. ఆ విధంగా దీనివల్ల ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 8ంటికి బయలుదేరి 10ంటికల్లా సభా ప్రాంగణానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సివిల్ క్లియర్గా ఉండి అర్హత ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైనా ఈరోజు నా దగ్గరకు కానీ, ఈ పేట వరకు నరసరావుపేట పార్లమెంట్లో మన ఎంపీ గారి దగ్గరకు కానీ, కలెక్టర్ గారు కూడా అర్హత ఉంటే, సివిల్ ఉంటే ప్రభుత్వ పథకాలు మీరు అందుకోవడానికి ఎక్కడైనా బ్యాంకులు నిరాకరించినా, నిర్లిప్తతగా ఉన్నా మాది బాధ్యతని ఒక భరోసాని ఇవ్వడానికి ఈ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. రేపు 17వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1:30 దాకా నరసరావుపేటలో జరగబోయే రుణ వితరణ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, వీరితో పాటుగా దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల చైర్మన్లు కూడా రేపు నరసరావుపేటకు రాబోతూ ఉన్నారు. వీరందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు అంటే ముఖ్య కారణం ఏదో పెద్ద పెద్ద వ్యాపారస్తులకి లబ్ధి చేకూర్చడం కోసమే బ్యాంకులు ఉన్నాయని కాదు. బ్యాంకులు ఉన్నవి సామాన్య ప్రజలకి కూడా వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఆర్థికంగా పైకి రావడానికి ఉపయోగపడేదానికి కూడా ఈ బ్యాంకులు ఉన్నాయి అనేదానికి చూపించడానికి రేపు ఈ కార్యక్రమం నరసరావుపేటలో చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా 3,216 కోట్ల రూపాయలు రేపు రుణ వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రుణాలు ఇవ్వబోతా ఉన్నాం. 1,00,000 మంది పైగా బెనిఫిషరీస్కి రేపు ఈ 3,216 కోట్ల రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ వచ్చి దీన్ని విజయం చేకూర్చాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. అన్ని వర్గాల ప్రజలకు దీనిలో లబ్ధి చేకూరుతూ ఉంది. ఒకవైపు ఆర్ఐఎఫ్ఆర్ పట్టాలు అంటే ట్రైబల్స్ ఎప్పుడూ కూడా ఆర్ఐఎఫ్ఆర్ పట్టాలు రావటమే వారికి చాలా కష్టం. అటువంటిది ఆర్ఐఎఫ్ఆర్ పట్టాల మీద కూడా ఫస్ట్ టైము లోన్స్ ఇప్పించే కార్యక్రమం రేపు జరుగుతూ ఉంది. అలాగే టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి ఆ టెనెంట్ కార్డు మీద కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ కూడా రుణం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 28 క్లస్టర్స్, మండలానికి ఒక క్లస్టర్ కింద 28 క్లస్టర్స్ కూడా ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నాం రేపు. ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా, మహిళలకైతే కానీ, ట్రైబల్స్కి అయితే కానీ, రైతులకైతే కానీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. అలాగే విశ్వకర్మ
ద్వారా కూడా రేపు రుణాలు ఇవ్వబోతా ఉన్నాం. బీసీలకు ఉపయోగపడే కార్యక్రమం, ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా ఉపయోగపడే కార్యక్రమం రేపు జరగబోతా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని విజయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. క్యాన్సర్ నిర్ధారణ చికిత్సలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తూ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఇన్ హౌస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హనుమకొండ యశోద క్లినిక్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ వెల్లడించారు. ప్రెసిషన్ అంకాలజీ విధానంలో భాగంగా రోగి జన్యు మార్పులను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన చికిత్స అందించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని తెలిపారు. ఊపిరితిత్తులు, రొమ్ము, జీర్ణాశయ సంబంధిత క్యాన్సర్లతో పాటు పలు రకాల కణితుల చికిత్స నిర్ణయాల్లో ఎన్జీఎస్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో లాస్ట్ 3 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ మీకు ఎప్పుడు తెలుసు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా మారిపోయింది. ఒక 10-20 సంవత్సరాల ముందు క్యాన్సర్ అంటే ఒక లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ అని అనుకునేది. ఎస్పెషలీ కొన్ని క్యాన్సర్స్ మన ఊపిరితిత్తులో 5 క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ చాలా డెడ్లీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని మేము అనుకుంటున్నాము. అండ్ పేషెంట్స్కి ఇలాంటి క్యాన్సర్ వస్తే ఒక 6 నెలల లేదా 1 సంవత్సరంతో ఎక్కువ బతికేది అవకాశం ఉండదని అది యూజువల్ ప్రోగ్నోసిస్ అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు చాలా క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ పూర్తిగా మారిపోయింది. ఒక టైంలో ఏదైనా లంగ్ క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో డయాగ్నోజ్ అయితే ఆ పేషెంట్స్కి మన ట్రీట్మెంట్ కీమోథెరపీతోనే ఇచ్చేది. కానీ కీమోథెరపీతో ఎక్కువ లైఫ్ ఉండడం అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ క్యాన్సర్స్కి ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ టెక్నాలజీకి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటే ఎన్జిఎస్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల మనం ఏం చేస్తామంటే క్యాన్సర్ సెల్స్ లోపల వెళ్ళి డిఎన్ఏ అనాలిసిస్ చేసి కొన్ని రకాల మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా, ఆ పేషెంట్కి ఏ రకాల యూనిక్ మ్యూటేషన్ ఉంది అది మనం తొందరగా తెలుసుకొని ఆ పేషెంట్కి ఆయనకి ఉండేది ప్రకారం మ్యూటేషన్కి టార్గెటెడ్ మెడిసిన్స్తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈ కొత్త ట్రీట్మెంట్స్ వల్ల ఈవెన్ మన అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్ కూడా ఒక టైంలో 6 నెలలకు ఎక్కువ కూడా బతకడం కష్టం ఉండే వాళ్ళ పేషెంట్స్కి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల 3, 4, 5 సంవత్సరంతో ఎక్కువ మనము లైఫ్ స్పాన్ మనం పెంచవచ్చు. సో ఇప్పుడు ఈ 2026లో ఏదైనా అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్ ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్స్ డయాగ్నోజ్ అయితే మనం ఖచ్చితంగా ఈ మ్యూటేషన్ టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసిన తర్వాతనే ఆ రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. రైతులకు న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాటాకు చెప్పుళ్లకు మా నాయకులు కార్యకర్తలు ఎవరూ భయపడరని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఘాటుగా విమర్శించారు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం మండలంలోని దాల్మియా ఫ్యాక్టరీ అక్రమ కట్టడం వల్ల 15 సంవత్సరాల నుండి రైతులు నష్టపోతున్నారు. కాలుష్యం వల్ల దుగ్గనపల్లి ప్రజలు నరకం అనుభవిస్తున్నారని, పునీత్ దాల్మియాకి ఎమ్మెల్యే, కలెక్టర్ బాధిత కుటుంబాల సమస్యలు తెలియజేస్తారని ఆశతో చూశారని తెలిపారు. కానీ ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా దాల్మియా ప్లాంట్ విస్తరణ పనులను భూమి పూజ చేయడం సరికాదన్నారు. న్యాయం చేయాలని రైతులు మరియు ప్రజలు తరపున ఎంపీ అవినాష్ రెడ్డి తాను ప్రశ్నిస్తే చెప్పుతో కొడతా అని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అహంకారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. రైతులు ధర్నా పెట్టి రేపు పునీత్ దాల్మియా గారు వస్తారు, లోకేష్ గారు వస్తారు, మీరు అప్పుడైనా ఇవన్నీ కూడా ఇన్ రైటింగ్ వాళ్ళు హామీ ఇచ్చి ఇవన్నీ చేయలేమని చెప్పి చేయాల్సిన అవసరం లేదని రాత మూలకంగా కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నిలదీస్తారని చెప్పి, నిలదీయాలని చెప్పి, మాకు న్యాయం చేయాలని చెప్పి రైతులు పోరాటం చేశారు. పోరాటం చేస్తే ఈరోజు నిన్న మీటింగ్లో అందరూ చూశారు. ఆదినారాయణ రెడ్డి కానీ, కలెక్టర్ కానీ, భూపేష్ రెడ్డి గారు కానీ కనీసం పునీత్ దాల్మియా చేత మీ ఫ్యాక్టరీ అది పొరపాటున పెట్టారు, మీ అధికారుల తప్పిదం వల్ల 15 సంవత్సరాలు కొన్ని వందల ఎకరాలు పూర్తిగా నష్టపోతున్నారు. దుగ్గనపల్లె గ్రామం నరకం అనుభవిస్తోంది ఎస్సీ కుటుంబాలు. మీరు న్యాయం చేస్తారేమో అని అడుగుతారేమో అనుకుంటే ఆదినారాయణ రెడ్డి మీరు చూశారు మీటింగ్లో, మేము ఏం చెప్పినా నమ్మట్లేదు అని చెప్పి దుగ్గనపల్లె కానీ ప్రజలు మా మాట నమ్మడమే లేదు, కలెక్టర్ మాట నమ్మడమే లేదు అని చెప్పి స్వయంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతున్నారంటే మీ దిగదారుతనం ఏ విధంగా ఉందో నీ నోటి నుంచే వస్తాం.
కడప జిల్లా అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి అన్నారు. కడపలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోలార్ ప్లాంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్, దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ పనుల ప్రారంభంతో జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాకు పెట్టుబడులు రాలేదని, కడప బిడ్డనని చెప్పుకున్న జగన్ జిల్లాను అభివృద్ధి చేయకుండా ప్రజలను నిరాశపరిచారని విమర్శించారు. దాల్మియా విస్తరణలో స్థానికులకు న్యాయం జరిగేలా నిబంధనలు అమలులో ఉన్నాయని, సంస్థ ఇప్పటికే సామాజిక అభివృద్ధి కోసం 5 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. కడప జిల్లా సమగ్ర అభివృద్ధి మీద పూర్తి దృష్టి సాధించినారు. దాంతో భాగంగానే జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించడం కానీ, అంతకుముందు నెలలో లోకేష్ బాబు గారు సోలార్ ఎస్ఏఎల్ కంపెనీ సంబంధించి 600 మెగావాట్లు కూడా గ్రిడ్ కనెక్ట్ చేయడం, మరొకసారి లోకేష్ బాబు గారి ఈ నెల అంటే నిన్నటి దినాన దాల్మియా సిమెంట్ సంబంధించి సెకండ్ లైన్ కూడా పనులను ప్రారంభించడం జరిగింది నిన్న. ఇది 15 నెలల లోపలనే ఈ సెకండ్ ప్లాంట్ పనులు పూర్తయి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నిన్నటి దినాన భూమి పూజ కూడా జరగడం జరిగింది. దానికి పునీత్ దాల్మియా గారు, నారా లోకేష్ బాబు గారు ముఖ్య అతిథులుగా రావడం, ఈ విధంగా కడప జిల్లాలో దాదాపు 2014 నుంచి 24 వరకు ఏదైతే అభివృద్ధి కుంటుపడిందో, మరీ ముఖ్యంగా 19-24 మధ్యలో గంపగుత్తగా ఓట్లు వేయించుకొని నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కడప జిల్లా బిడ్డను, నేను రాజన్న రాజ్యం తిరిగి తీసుకొని వస్తా ఇట్లా మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి. కానీ 19-24 మధ్యలో కడప జిల్లాకు ₹1 పెట్టుబడి కూడా రాలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఈ 2 నెలల మా పరిపాలనలో, మా మంచి ప్రభుత్వంలో ఒక సైడ్ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ 2500 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది, పనులు కూడా ప్రారంభించడం జరిగింది. తద్వారా అక్కడికి పారిశ్రామికంగా పెట్టుబడులు రావడం, ఫార్మా కానీ లేకపోతే మన కడప జిల్లా వాసి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకు కూడా దాదాపు 450 ఎకరాలు భూమిని కూడా కేటాయించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ రావడం వల్ల జిందాల్ యాజమాన్యం దాదాపు అక్కడున్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.